అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినెన్ హాస్పిటల్. ఈరోజు మనం పీసీఓడితో బాధపడుతున్న ఆడవాళ్ళని మనం ఎక్కువ చూస్తున్నాము. సో, ఈ పీసీఓడి ఇష్యూ అనేది ఎందుకొస్తుంది? జనరల్‌గా మనం పీసీఓడి అనేది ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో పీరియడ్ అనేది ఒక 25-30 డేస్ టైంలో మనకి రెగ్యులర్‌గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడము, లేకపోతే మంత్‌లో ట్వైస్, థ్రైస్ అట్లా వచ్చేయడము, లేదా 2-3 మంత్స్ ఒక్కొక్కసారి 6 మంత్స్ కూడా గ్యాప్ వచ్చి అప్పుడు పీరియడ్ రావడం. అంటే డిలేడ్ పీరియడ్స్ అనేవి రావడము. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం పీసీఓడి అనే ఇష్యూ ఉందేమో అని మనం ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా పీసీఓడిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఏం తిన్నా సరే, తినకపోయినా సరే ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారనమాట. సో, బాగా ఓవర్ వెయిట్ అయిపోయి అట్లాగే బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అట్లాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, నడుము నొప్పి ఉండడము. సో, ఈ లక్షణాలన్నీ చూస్తూ ఉంటాము. సో, అదే మ్యారీడ్ అయ్యి పిల్లల కోసం చూస్తున్న వాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ పీసీఓడీలో ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా మనకి ఓవ్యులేషన్ జరిగి ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ ఇష్యూలో ఏమవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. అంటే మనకి ఈ ఎగ్స్ అనేవి ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయి, మనకి ఓవరీస్ దగ్గర స్టాగ్నేట్ అయిపోయి, అక్కడ మనకి ఎక్కువ మేల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఎక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, మేల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ మనకి సిస్టులు లాగా ఫార్మ్ అయిపోయి, అది ఏంటి అంటే నీటి బుడగల్లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. సో, అవి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల అక్కడ మనకి సిస్టులు ఫార్మ్ అయిపోతుంటాయి. సో, ఈ ఆహ్, మేల్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల అన్‌వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ స్కిన్ కూడా ఎట్లా అంటే బాగా థిక్‌గా అయిపోవడము, డార్క్ కలర్‌లో అయిపోవడము, ఫోల్డింగ్స్ దగ్గర డార్క్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్ దగ్గర గాని, యాక్సిల్లా దగ్గర గాని ఈ రీజియన్‌లో. సో, దీని వల్లనే మనకి మెయిన్ ఇర్రెగ్యులారిటీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, ఇది మెయిన్‌గా చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. మెయిన్‌గా ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడము, అట్లాగే ఇర్రెగ్యులర్‌గా ఫుడ్స్ తీసుకోవడము, అంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్లే మెయిన్‌గా ఈ ఇష్యూస్ చూస్తున్నాము. సో, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, అట్లాగే ఫ్రీజ్డ్ ఐటెమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ మెటబాలిజం పెంచాలి. అంటే ఎక్సర్సైజ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏదో ఒక టైంలో ఏదో మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ పెట్టుకొని సూర్య నమస్కారాలు, లేకపోతే యోగా, ప్రాణాయామ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే తప్ప మనము మెటబాలిజంని కరెక్ట్ చేయలేము. సో, ఈ పీసీఓడి ఇష్యూస్ ఎక్కువైన వాళ్ళలో ఏంటంటే మనము థైరాయిడ్ ఇష్యూస్ చూస్తాము, అట్లాగే షుగర్ కంప్లైంట్స్ చూస్తాము, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాము, ఇన్‌ఫర్టిలిటీ చూస్తాము. సో, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అన్నమాట. అంటే ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో, అందుకని ఈ పీసీఓడికి ప్రొలాంగ్డ్‌గా ఎక్కువ హార్మోనల్ సప్లిమెంటేషన్స్, పీరియడ్ రావడానికి మెడిసిన్స్ వేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో, ఇనీషియల్‌గా గుర్తించిన వెంటనే మీరు ఆయుర్వేదిక్‌కి అప్రోచ్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే గనక దీని నుంచి బయటపడొచ్చు. ఆయుర్వేదిక్‌లో దీనికి పంచకర్మ ప్రొసీజర్స్ గూడా ఉంటాయి. సో, విరేచన అని, వమన అని, వస్తి అని ఇట్లా కొన్ని ప్రొసీజర్స్ పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా ఇస్తాము. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటే మెడినెన్ హాస్పిటల్‌కొచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు అల్టిమేట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థాంక్ యూ.